హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ నెలలో అమలు చేయబోతున్న కొన్ని ప్రభుత్వ పథకాలకు సంబంధించి, అలాగే అప్లికేషన్లకు సంబంధించి, అలాగే రిజిస్ట్రేషన్లకు సంబంధించి, అలాగే రానున్న రోజుల్లో మనకు విడుదల చేయబోతున్న ప్రభుత్వ పథకాలకు సంబంధించిన డబ్బులతో పాటు కొన్ని కమ్యూనిటీల వారికి సంబంధించి 30,000 రూపాయల నుంచి ₹1,00,000 వరకు అదనపు సాయాన్ని అయితే అందజేయబోతున్నారు. దీనికి సంబంధించి ఏ విధంగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అనే దానికి సంబంధించిన పూర్తి అప్డేట్ ఇప్పుడు నేను మీకైతే తెలియజేస్తాను. ఇలాంటి తాజా అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీకు కావాలి అనుకున్నట్లయితే వెంటనే మీరు వైరల్ వాసు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ యొక్క వీడియోను లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే మీరు తక్కువ ధరకే ఆఫర్లు అనేది కావాలి అనుకున్నట్లయితే అంటే టెలిగ్రామ్ ఛానల్ లింక్ డిస్క్రిప్షన్ లో ఇచ్చాను, ఒకసారి అయితే చెక్ చేయండి. ఈ ఛానల్లో అతి తక్కువ ధరకే షాపింగ్ అనేది ఏ విధంగా చేసుకోవాల్సి ఉంటుంది, దీనికి సంబంధించి ఎప్పటికప్పుడు కొత్త లింక్స్ నేనైతే ఇస్తూ ఉంటాను. ఇందులో మీరు లింక్ అనేది ఓపెన్ చేసిన వెంటనే మీరు బుక్ చేసుకున్నట్లయితే ప్రోడక్ట్ మీకైతే రావడం జరుగుతుంది. అది కూడా అమెజాన్, ఫ్లిప్కార్ట్ లాంటి వెబ్సైట్లలో. ఇక మనకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విడుదల చేయబోతున్న ప్రభుత్వ పథకాలకు సంబంధించి ముందుగా రిజిస్ట్రేషన్ విషయానికి కనుక వచ్చినట్లయితే గత ప్రభుత్వ హయాంలో ఏదైతే జారీ చేసిన అప్లికేషన్ అనేది ఉన్నాయో, అంటే అప్లికేషన్ ఫార్మ్స్ అనేది ఏవైతే ఉన్నాయో, ఈ అప్లికేషన్ సంబంధించిన దరఖాస్తుల మొత్తాన్ని రద్దు అనేది చేస్తున్నట్లు, అంటే ఇప్పటికే అప్లై అనేది చేసుకున్న వాటిని కాదు, ఇక మీదట అప్లై అనేది చేసుకోవాలి అనుకున్నట్లయితే ప్రస్తుతం గ్రామ అలాగే వార్డు సచివాలయాల్లో కావచ్చు, మీ సేవా సెంటర్ల ద్వారా కావచ్చు, ఇతర సేవల ద్వారా మీకు ఏదైతే దరఖాస్తులు అనేది అందజేస్తున్నారో ఇందులో గత ప్రభుత్వానికి సంబంధించిన ఫార్మెట్లు, అంటే గత ప్రభుత్వానికి సంబంధించిన రాజకీయ నాయకుల ఫోటోలు, అలాగే వాటికి సంబంధించిన నవరత్నాల లోగోలతో ఇంకా అప్లికేషన్ అందజేస్తున్నారని, ఇవి అందజేయకుండా గ్రామ అలాగే వార్డు సచివాలయాలతో పాటు సంబంధిత మీ సేవా సెంటర్ల ద్వారా ఇక మీదట ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సంబంధించిన లోగోతో మాత్రమే అప్లికేషన్లు జారీ చేయాలని గ్రామ అలాగే వార్డు సచివాలయ శాఖ డైరెక్టర్ శివప్రసాద్ గారు నిన్నటి రోజున ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది. ఇప్పటికే కొన్ని చోట్ల పాత పద్ధతిలోనే దరఖాస్తులు అనేది అందజేస్తున్నారని, రాజకీయ నాయకుల ఫోటోలు అనేది కనుక ఉన్నట్లు, వాటికి సంబంధించిన దరఖాస్తులు కనుక అందజేసినట్లయితే వెంటనే వారి మీద చర్యలు తీసుకోబోతున్నట్లు కూడా అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక మీదట ప్రస్తుత ప్రభుత్వానికి సంబంధించిన ఫార్మేట్ లో మాత్రమే అప్లికేషన్ మీరైతే ఇవ్వాల్సి ఉంటుంది. ఇది మొదటి అప్డేట్. ఇకపోతే గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి గారు ఇళ్లకు సంబంధించి 2 కీలక అప్డేట్లు అయితే ఇవ్వడం జరిగింది. ఇందులో మొదటిది గత ప్రభుత్వ హయాంలో పెండింగ్ లో ఉన్న ఇళ్లకు సంబంధించి ప్రస్తుత ప్రభుత్వం నిర్మించుకోబోతున్న కొత్త ఇళ్లకు సంబంధించి. మనకు గత ప్రభుత్వ హయాంలో ఇళ్లకు సంబంధించి మనకు ఎంత డబ్బులు అనేది ఇచ్చేవారంటే మనకు 1,80,000 మాత్రమే లబ్ధిదారులకైతే అందజేసేవారు. అంటే 1,80,000 మాత్రమే ఈ యొక్క జగనన్న ఇల్లు అనేది కట్టుకోవాలని గతంలో నిర్ణయాలు అయితే తీసుకోవడం జరిగింది. అయితే ప్రస్తుతం ఈ యొక్క ఇళ్లకు సంబంధించి చాలా మంది ఇల్లు అనేది పెండింగ్ లో ఉండిపోయాయని, ప్రస్తుతం ఆర్థికంగా చాలా మంది వెనకబడి ఉన్నారని, వీరందరికీ సంబంధించి ఆర్థిక సహాయం చేయడం కోసం ఏపీ ప్రభుత్వం ముందుగా ఒక నిర్ణయాన్ని అయితే తీసుకోవడం జరిగింది. ఎస్సీ, బీసీ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో అటువంటి వారందరికీ 50,000 రూపాయలు, ఎస్టీ లబ్ధిదారులకు 75,000 రూపాయలు, ఎస్టీల్లో అట్టడుగు వర్గాలు ఎవరైతే ఉన్నారో వారికి ₹1,00,000 అదనపు సాయాన్ని అయితే అందజేయాలని ఏపీ ప్రభుత్వం తాజా నిర్ణయాలు అయితే తీసుకోవడం జరిగింది. దీనికి సంబంధించి గత ప్రభుత్వ హయాంలో ఎవరైతే ఇల్లు పట్టాలనేది శాంక్షన్ అనేది అయి ఉండి ఇల్లు అనేది చివరి దశలో ఉన్నాయో అటువంటి వారందరికీ సంబంధించి ఈ యొక్క అదనపు సాయాన్ని అయితే అందజేయబోతున్నారు. దీనికి సంబంధించి మీరు ఎటువంటి రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిన అవసరం అయితే లేదు. ప్రస్తుతం గృహ నిర్మాణ శాఖకు సంబంధించిన అధికారులు ఇళ్లకు సంబంధించిన వెరిఫికేషన్ అయితే చేస్తున్నారు. గత ప్రభుత్వ హయాంలో ఇల్లు అనేది ఎవరికైతే శాంక్షన్ అనేది చేసి ఉండి ఇల్లు వివిధ దశల్లో ఉన్నాయో వీటన్నిటికి సంబంధించిన వెరిఫికేషన్ అయితే చేస్తున్నారు. దీనికి సంబంధించి ఆటోమేటిక్ గా మీకు ఈ యొక్క అదనపు సాయం మీకైతే అందజేయబోతున్నారు. దీనితో పాటుగా మిగిలిన లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో అటువంటి వారందరికీ జీరో వడ్డీకి, అంటే ఎస్హెచ్జి లబ్ధిదారులను మహిళలు ఎవరైతే ఉన్నారో అటువంటి వారందరికీ జీరో వడ్డీకి, అంటే 0 వడ్డీకి 35,000 వరకు రుణాలు కూడా అందజేయబోతున్నట్లు ఆయన అయితే తెలియజేయడం జరిగింది. దీనితో పాటుగా ఇసుక రవాణా ఛార్జీలను కూడా 15,000 రూపాయలు అదనపు సాయాన్ని కూడా అందజేయబోతున్నట్లు ఆయన అయితే ఒక స్పష్టత అనేది ఇవ్వడం జరిగింది. మనకు గత ప్రభుత్వం హయాంలో అంటే జగనన్న ఇళ్లకు సంబంధించి కనుక చూసుకున్నట్లయితే వివిధ దశల్లో చాలా వరకు ఇల్లు అనేది పెండింగ్ లో ఉండిపోయాయని, ఇందులో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గతంలో పెండింగ్ లో ఉన్న 1,25,000 ఇల్లు అనేది పూర్తి చేసి లబ్ధిదారులకు అందజేసినట్లు, మరొక 7,25,000 ఇల్లు అనేది వివిధ దశల్లో ఉన్నట్లు, వీటన్నింటిని కూడా రానున్న 3 నెలల్లో పూర్తి అనేది చేసే విధంగా చర్యలు అనేది చేపట్టబోతున్నట్లు, మనకు మే నెల చివరాఖరికి మనకు జూన్ నాటికి 3 లక్షల మందికి సంబంధించి ఇల్లు అనేది లబ్ధిదారుల చేతికి అందజేయబోతున్నట్లు ప్రస్తుత ప్రభుత్వం అయితే తెలియజేయడం జరిగింది. ఇది గత ప్రభుత్వానికి సంబంధించిన ఇళ్లకు సంబంధించి. ఇకపోతే ప్రస్తుత ప్రభుత్వంలో ఏదైతే కొత్తగా ఇల్లు అనేది నిర్మించబోతున్నారో, అంటే మనకు ఏదైతే 200 సెంట్లు అలాగే 300 సెంట్లు ఇళ్లకు సంబంధించి, అలాగే ప్రస్తుతం ఇంటి స్థలం ఉన్న వారందరికీ సంబంధించి మంజూరు పత్రాలు అనేది అయితే జారీ చేస్తున్నారు. కాబట్టి ఈ పథకానికి సంబంధించి మరొక 5 లక్షల గృహాలను కూడా లబ్ధిదారులకు ఈ ఏడాది చివరిలో, అంటే ఈ సంవత్సరం చివరాఖరు లోపల 5 లక్షల మంది గృహాలను రాష్ట్ర ప్రభుత్వం నిర్మించి లబ్ధిదారులకు అందజేయబోతున్నట్లయితే తెలియజేశారు. ఈ పథకానికి సంబంధించి అంటే ప్రస్తుత ప్రభుత్వానికి సంబంధించి 2,50,000 మాత్రమే ఈ యొక్క ఇంటికైతే అందజేయబోతున్నారు.
దీనికి సంబంధించిన లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ కూడా ఒక చివరి దశలో ఉన్నట్లు ఇప్పటికే అందరికీ మంజూరు పత్రాలు కూడా జారీ చేసినట్లు ఏపీ ప్రభుత్వం ఒక స్పష్టత అనేది అయితే ఇవ్వడం జరిగింది. ఇకపోతే రైతులు ఎంతగానో ఎదురు చూస్తున్న అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి నిన్నటి రోజున వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారు కూడా ఒక కీలక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా 1 కాదు 2 కాదు టోటల్ గా 42 లక్షల మందికి ఈ యొక్క అన్నదాత సుఖీభవ పథకాన్ని మే నెలలో లబ్ధిదారులకు అందజేయబోతున్నట్లు దీనికి సంబంధించిన అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. ఇప్పటి వరకు ఏదైతే వెబ్లాండ్ లో ఉన్న వివరాల ఆధారంగా మాత్రమే గత ప్రభుత్వ హయాంలో లబ్ధిదారులకు పేమెంట్ అనేది విడుదల చేశారని చంద్రబాబు నాయుడు గారు కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు ప్రస్తుతం అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి వెబ్లాండ్ లో ఉన్న 42 లక్షల మందికే కాకుండా వెబ్లాండ్ లో చాలా మందికి సంబంధించిన రైతులకు సంబంధించిన పంట పొలాల వివరాలు ఆన్లైన్ లో నమోదు అనేది కాలేదని ఆన్లైన్ లో నమోదు కాని వివరాలను అనేది సేకరించి వారికి సంబంధించిన వివరాలకు సంబంధించి అంటే ఆన్లైన్ లో లేని రైతులకు సంబంధించి కూడా పేమెంట్ అందజేయబోతున్నట్లు ఆయన అయితే స్పష్టం చేయడం జరిగిందంటే వెబ్లాండ్ లో ఉన్న 42 లక్షల మందే కాకుండా వెబ్లాండ్ లో లేని 8 నుంచి 9 లక్షల మంది రైతులను కూడా గుర్తించి వారికి కూడా ఈ యొక్క అదనపు సాయాన్ని అందజేయబోతున్నట్లయితే తెలియజేశారు. అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ ఈ యొక్క 2 పథకాలను కలిపి టోటల్ గా 20,000 రూపాయలు అయితే అందజేయబోతున్నట్లు టోటల్ గా 3 దశల్లో అంటే ఈ యొక్క అన్నదాత సుఖీభవ పథకాన్ని 3 దశల్లో లబ్ధిదారుల యొక్క బ్యాంక్ ఖాతాలో 20,000 రూపాయలు అయితే జమ చేస్తారు. ఇప్పటికే పీఎం కిసాన్ పథకానికి సంబంధించి 19 విడతల సాయాన్ని అయితే అందజేశారు కాబట్టి 20 విడత సాయాన్ని మనకు మే నెలలో విడుదల చేస్తారు కాబట్టి పీఎం కిసాన్ పథకానికి సంబంధించి 20 విడత సాయాన్ని ఏ తేదీన అయితే విడుదల చేస్తారంటే పీఎం కిసాన్ పథకానికి సంబంధించి ప్రతి 3 నెలలకి ఒకసారి 2,000 రూపాయల చొప్పున సంవత్సరానికి 6,000 రూపాయలు ఇస్తారు కాబట్టి ఈ యొక్క అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి కూడా 3 విడతల్లో టోటల్ గా 14,000 రూపాయలు అయితే రైతులకైతే అందజేయబోతున్నారు. ఇక మీదట పీఎం కిసాన్ డబ్బులు ఏ తేదీన అయితే పడతాయో అదే తేదీన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించిన పేమెంట్ కూడా రైతుల యొక్క బ్యాంక్ ఖాతాలో అయితే వేయబోతున్నారు. దీనితో పాటుగా మనకు కేంద్ర ప్రభుత్వం కౌలు రైతులకు ఈ యొక్క పథకాన్ని అయితే అమలు చేయట్లేదు. అంటే పీఎం కిసాన్ పథకాన్ని అయితే కౌలు రైతులకి అయితే అమలు చేయట్లేదు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కౌలు రైతులకు మొత్తం 20,000 రూపాయలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చెల్లించబోతున్నట్లు ఒక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. దీనితో పాటుగా ఈ యొక్క కౌలు రైతులు అందరికీ సంబంధించిన సిసిఆర్సి కార్డులు కూడా వివిధ దశల్లో ఉన్నట్లు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా అత్యధిక మొత్తం అంటే గత ప్రభుత్వ హయాంలో కొంతమందికి మాత్రమే సిసి కార్డులు జారీ చేశారని ఈ యొక్క సీసీ కార్డుల విషయంలో భూ యజమానులు కొంతమేర అభ్యంతరాలు చెప్పడంతో చాలా మందికి సీసీఆర్సీ కార్డులు జారీ చేయలేదని ప్రస్తుతం ఈ యొక్క సీసీఆర్సీ కార్డులు జారీ చేసే విధానంలో కొంతమేర స్వల్ప మార్పులు చేయబోతున్నట్లయితే తెలియజేశారు. గత ప్రభుత్వం హయాంలో చాలా మంది అధికంగా అనుమానాలు దేనికున్నాయంటే ఈ యొక్క సీసీఆర్సీ కార్డులు కౌలు రైతులు గనుక జారీ చేసినట్లయితే వారు పంట రుణాలు అనేది తీసుకుంటారని దీనివల్ల భూ యజమానికి నష్టం జరుగుతుందని దీనికి సంబంధించి అధిక మొత్తంలో ఆందోళన చెందారని దీనికి సంబంధించిన అధిక మొత్తంలో కంప్లైంట్ అనేది వచ్చిన నేపథ్యంలో ప్రస్తుతం ఈ యొక్క కౌలు రైతులకు జారీ చేసే కౌలు రైతులకు సంబంధించిన గుర్తింపు కార్డులో కొన్ని కీలక మార్పులు అయితే చేయబోతున్నారు. భూ యజమాని భూమి మీద మాత్రమే వారికి హక్కు అనేది ఉంటుందని పంట ఎవరైతే వేసిన కౌలు రైతులు ఉన్నారో ఆ యొక్క పంటకు సంబంధించి మాత్రమే ఆ యొక్క సీజన్ కి సంబంధించి కౌలు గుర్తింపు కార్డులు జారీ చేసే విధంగా నిర్ణయాలు అయితే తీసుకోవడం జరిగింది. అంటే పంట ఎవరైతే కౌలు రైతులు వేస్తున్నారో ఆ యొక్క పంటకు సంబంధించి పంట నష్ట పరిహారం కావచ్చు, పంటకి ఏదైనా సరే సబ్సిడీకి విత్తనాలు కావచ్చు, లేదా పురుగు మందులు కనుక వస్తున్నా లేదా ఎరువులు అనేది వస్తున్నట్లయితే ఆ యొక్క పంటకు సంబంధించి మాత్రమే కౌలు రైతులు తీసుకునే విధంగా నిర్ణయాలు అయితే తీసుకోబోతున్నట్లు. అయితే ఆ యొక్క పంట పొలానికి సంబంధించి అంటే ఆ యొక్క భూమికి సంబంధించి భూ యజమాని మాత్రమే ఈ యొక్క నిర్ణయాలు తీసుకునే అవకాశాన్ని అయితే కల్పించబోతున్నట్లు. ఆ యొక్క భూమికి సంబంధించి వారు ఏదైనా సరే బ్యాంకులో రుణాలు అనేది తీసుకోవాలి అనుకున్నా లేదా బ్యాంకులో డాక్యుమెంట్లు అనేది తనఖా పెట్టి బ్యాంకులో రుణాలు అనేది పొందాలనుకున్నట్లయితే డైరెక్ట్ గా మీరు వెళ్ళొచ్చని, మీ దీనికి సంబంధించి కౌలు రైతులకు భూ యజమానికి ఎటువంటి సంబంధం ఉండలేదని వారికి సంబంధించిన ఒక అప్డేట్ అయితే రాబోతోంది. ఈ యొక్క కౌలు రైతులకు సంబంధించి త్వరలోనే ఈ యొక్క మార్పులు చేర్పులు అయితే చేయబోతున్నారు. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కౌలు గుర్తింపు కార్డులు ఎవరైతే పొందుంటారో అటువంటి వారందరికీ సంబంధించి నేరుగా అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి 4 విడతల్లో 20,000 రూపాయలు అనేది వరకైతే అందజేయబోతున్నారు. ఇది కౌలు గుర్తింపు కార్డులకు సంబంధించి. అలాగే ఈ యొక్క సీజన్ కి సంబంధించి ఈ క్రాప్ లేదా ఈ పంటలో ఎవరి పేర్లు అయితే ఉన్నాయో అటువంటి వారందరికీ సంబంధించి మాత్రమే ప్రభుత్వ పథకాలు అనేది అందజేయబోతున్నట్లు తాజా అప్డేట్ అయితే రావడం జరిగింది. ఈ పంటలో నమోదైన వివరాల ఆధారంగా మాత్రమే రైతులను గుర్తించి వారికి ఏదైనా సరే పంట నష్టం జరిగిన రైతులకు సబ్సిడీ విత్తనాలతో పాటు రానున్న రోజుల్లో అన్నదాత సుఖీభవ పథకాన్ని కూడా అమలు చేయబోతున్నట్లు ఇలాంటి నిర్ణయాలు అయితే తీసుకోబోతున్నారు. ఇప్పటికే ఈ యొక్క జాబితాను అన్ని రైతు సేవా కేంద్రాలు అంటే రైతు సేవా కేంద్రాలు లేదా రైతు భరోసా కేంద్రాల్లో మొదటి విడత జాబితాను అయితే ఉంచడం జరిగింది. ఇందులో ఏదైనా సరే తప్పులు గనక ఉన్నట్లయితే వెంటనే వ్యవసాయ శాఖ అధికారులకు గనక తెలియజేసినట్లయితే మార్పులు చేర్పులు చేసే అవకాశం అయితే కల్పించబోతున్నారు. ఒకవేళ మీ యొక్క పేర్లో తప్పులున్నా లేదా సర్వే నంబర్లో తప్పులు అనేది ఉన్నా మీరు వేసిన పంటకు రిజిస్ట్రేషన్ చేసిన పంటకు తేడా గనక ఉన్నట్లయితే సంబంధిత అధికారులు మీరు వెంటనే అయితే కలగండి. ఎందుకంటే ఏదైనా సరే ప్రకృతి వైపరీత్యాల కారణంగా పంట నష్టం జరిగినట్లయితే కొన్ని పంటలకు మాత్రమే అధిక మొత్తంలో పేమెంట్ అయితే అందజేస్తారు, మరికొన్ని పంటలకు తక్కువ మొత్తంలో పేమెంట్ అయితే అందజేస్తారు. కాబట్టి మీరు ఏదైతే పంట వేస్తున్నారో ఆ యొక్క పంట వివరాలు కరెక్ట్ గా ఉన్నాయా లేదా మీరైతే చెక్ చేసుకోండి. ఏదైనా సరే తప్పులు గనక ఉన్నట్లయితే సవరించుకోవడానికి ఈ నెల 20వ తేదీ లేదా 15వ తేదీ వరకు మాత్రమే అవకాశం అయితే ఉంది.
అయితే ఇందులో ఏదైనా సరే తప్పులు గనుక ఉన్నట్లయితే అభ్యంతరాలు స్వీకరించి ఈ నెల 22వ తేదీన ఫైనల్ లిస్ట్ అయితే విడుదల చేయబోతున్నారు. ఈ నెల 22వ తేదీన ఎవరిదైతే ఫైనల్ లిస్ట్ అనేది ఉంటుందో వారికి సంబంధించి మాత్రమే మనకు వచ్చే నెల మొదటి వారంలో ఈ యొక్క అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించిన రిజిస్ట్రేషన్ అయితే ప్రారంభించబోతున్నారు. వచ్చే నెలలో అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించిన రిజిస్ట్రేషన్ అనేది ప్రారంభించి మనకు మే నెల మొదటి వారంలో ఈ యొక్క పథకానికి సంబంధించిన పేమెంట్ అయితే విడుదల చేయబోతున్నారు. ఇది టోటల్ గా ఈ యొక్క వీడియోలో. ఈ వీడియో మీకు నచ్చిందని నేనైతే అనుకుంటున్నాను. వెంటనే వైరల్ వాయిస్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోను లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.